Audio Jungle. నానువే కళ్యాణ్ రామ్ మేకోవర్ గురించి అండ్ పీసీ శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ గురించి వచ్చాము. ఎస్ అనుకున్నట్టే సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. విజువల్లీ చాలా బాగున్నాయి. సీన్స్ అన్నీ బాగా తీశారని చెప్పాలి. అండ్ మెయిన్ ఏంటంటే లవ్ వర్సెస్ డెస్టినీ థీమ్ అన్నమాట. జయేంద్ర గారు లైక్ మనకి ఎక్కువ తెలియకపోయినా కానీ ఈజ్ లైక్ మనకి సిద్ధార్థ్ గారి 180 మూవీ డైరెక్టర్ ఈ మూవీని చేశారు. ఇక అదే థీమ్ ఒక లవ్ వర్సెస్ డెస్టినీ థీమ్తో నడిచే ఒక సినిమా అని చెప్పాలి. ఇది బాగానే తీసుకెళ్లారు. సినిమా వైజ్ అయితే థీమ్ వైజ్ బాగానే ఉంది. అండ్ ఆల్సో షార్ట్ రన్ టైం పాజిటివ్ అని చెప్పుకోవాలి. సో ఇవన్నీ కొంచెం పాజిటివ్ వైజ్ వస్తే నెగిటివ్స్ వైజ్ ఏంటంటే కొంచెం తెలియని టెక్నికల్ టీమ్ ఒకటి, ప్రెడిక్టబుల్ ప్లాట్ ఒకటి, ఇది కొంచెం నెగిటివ్ వైజ్ తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ ఫైన్ మూవీ అని చెప్పాలి. సో ఇంకా మాస్ ఆడియన్స్ ఆర్ఎల్స్ వేరే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. బట్ మల్టీప్లెక్స్ వైజ్ సీన్ వైజ్ అయితే బాగానే ఉందని చెప్పాలి. సో ఓవరాల్ ఫైన్ మూవీ అని చెప్పాలి. తమన్నా యాక్టింగ్ ఎలా ఉంది? తమన్నా యాక్టింగ్ ఇంకా గ్లామర్ యాడ్ ఆన్ అవుతుంది. బాగా చేసింది. యా ఫైన్. కళ్యాణ్ రామ్ మేకోవర్ చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. సో చూద్దాం ఇట్లా రిసీవ్ చేసుకుంటాను. అంటే మూవీ గురించి మెయిన్ చెప్పాల్సింది సినిమాటోగ్రఫీ నుంచి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ చాలా అందంగా తీశారు. అది మాత్రం చాలా బాగా తీశారు. సినిమాటోగ్రఫీ చూపించే విధానం చాలా బాగుంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే మెయిన్ ప్రతి ఒక్క సీన్ని చాలా బ్యూటిఫుల్గా మార్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంది. ఒక ఫ్రేమ్ చూస్తుంటే చాలా మంచి ఫ్రేమింగ్ అనమాట. ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకేం చెప్తాం మూవీ గురించి? కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం అంటే మాస్ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ నుంచి పూర్తి స్థాయిలో తప్పుకొని ఒక డిఫరెంట్ ట్రాక్లోకి వచ్చింది. లవర్ బాయ్ క్యారెక్టర్ ట్రాక్లో మొత్తం పూర్తి స్థాయిలో లవర్ బాయ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇవి మూవీలో మెయిన్ ప్లస్ అనమాట. మైనస్ వచ్చేసి కొంచెం స్లో అవ్వడం మూవీ, స్లో నరేషన్, అట్ ద సేమ్ టైం అంటే సింపుల్ కథ అనమాట. పెద్దగా కథ ఉంటుంది. చాలా సింపుల్ కథనే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఒక ఫ్రేమ్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బాగా ఎలివేట్ చేసి తీశారు. చాలా బాగా తీశారు. పిక్చరైజ్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా తీశారు. అది మాత్రం బ్యూటిఫుల్గా మార్చారు. ఓవరాల్గా క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అని చెప్పొచ్చు. మూవీలో ఒక్క మాట చెప్పాలంటే పెద్ద బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పాలంటే యావరేజ్ అని చెప్పొచ్చు. ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. నా నువ్వే వినేవాడుంటే చెప్పేవాడు రాజకీయ నాయకుడు అవుతాడు. రాసిపెట్టింటే రాజయోగం తప్పదంటూ ఒక పొలిటికల్ సెటైర్, పొలిటికల్ కామెంట్స్ అందించే క్యాటరేషన్ బీదర్సి చాలా బాగా అందించని చెప్పుకోవాలి. అండ్ బిత్తిరి సత్తి కూడా చాలా కానిస్టేబుల్గా డిఫరెంట్ హావభావాలతో తన యొక్క మేనేజంతో బాగా ఆకట్టుకున్నాడు. అండ్ ఈ మూవీలో ఒక డిఫరెంట్ మెయిన్ అట్రాక్టివ్ ఏంటంటే నందమూరి కళ్యాణ్ రామ్ తీసుకొని ఒక మాస్ మార్క్ ఉన్న హీరోని తీసుకొని ఒక లవర్ బాయ్ ఇమేజ్తో చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ జయేంద్ర గారు. సో ఆ జయేంద్ర గారు చేసిన ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం మాస్ హీరో నుంచి యాక్షన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఏం లేకుండా ప్యూర్ లవ్ స్టోరీని తీశారు జయేంద్ర గారు. సో ఓకే అండి, మూవీ కొంత ఆకట్టుని చెప్తాను. బట్ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలవాలో డిసైడ్ చేస్తుందని క్యాటరైజేషన్ తీసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా బ్యూటిఫుల్గా నేరేట్ చేశారు. అండ్ తమన్నా షీస్ గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్స్ హైలైట్ ఆఫ్ ద మూవీగా నిలుస్తుంది మూవీ. ఓకే, బెస్ట్ మ్యూజిక్ అండ్ బెస్ట్ విజువల్స్తో పాటుగా కొన్ని డైలాగ్స్, మంచి డైలాగ్స్ ఉండడం వల్ల మూవీకి వచ్చింది. ఓకే ఫైన్, నాట్ బ్యాడ్, న్యూట్రల్. థ్యాంక్ యూ. ఓకే చెప్పండి. ఓకే కాంప్రమైజ్ అవుతున్నాను. నానువే మూవీ అంటే ప్రీమియర్ షోకి వచ్చాను. ఐ ఫెల్ట్ ఒకటి ఫస్ట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చెప్తాను మూవీ గురించి. ప్లస్ పాయింట్స్ వచ్చేసి కళ్యాణ్ రామ్ లుక్, తమన్నా లుక్ అండ్ ఇద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ చాలా బాగుంది ఆన్ స్క్రీన్. ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ, ద వే ద స్క్రీన్ అపియర్స్ టు అస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. అంటే ఒక ఆర్టిస్టిక్ లెవెల్లో తీశారు సినిమాటోగ్రఫీ. సో దట్ విల్ అట్రాక్ట్ అస్. అండ్ మైనస్ పాయింట్ వచ్చేసి స్టోరీ అండ్ స్క్రిప్ట్ అండ్ నరేషన్. ఎప్పుడో 20-30 years బ్యాక్ స్టోరీని ఇప్పుడు తీసుకొని వాళ్ళు అనిపించింది. కళ్యాణ్ రామ్ లుక్ గురించి, తమన్నా ప్రెజెన్స్ గురించి సినిమా చూడొచ్చు, సినిమాటోగ్రఫీని ఎంజాయ్ చేయడానికి సినిమా చూడొచ్చు. కానీ ఆ స్టోరీ మాత్రం ఎక్కడో మనకి డిస్కనెక్టివిటీ క్రియేట్ చేస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే మాత్రం కొన్ని ఎలిమెంట్స్ ఎంజాయ్ చేయొచ్చు సినిమాలో. మెయిన్లీ కళ్యాణ్ రామ్ ఈ లుక్తో చాలా బాగున్నాడు. ఈస్ లుకింగ్ వెరీ యంగ్ అండ్ డైనమిక్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ లైక్ విజయ్ దేవరకొండ ఆ రేంజ్కున్నాడు తను. సో ఇలాంటి యంగ్ లుక్తో తను ఇంకొన్ని మూవీస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడున్న యూత్ కంటే యూత్ వాళ్ళ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ నచ్చే సినిమా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.